కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయింది ఓకే. నేను లాక్కున్నాను. నాకు అధికారం ఉంది అక్కడ. దాన్ని బట్టి నాకు రావాల్సింది నేను వదులుకోను. నాకు అవసరం లేదు. నేను ఆశపడను. కాబట్టి నాకు ఆ హక్కు ఉంది కాబట్టి నేను లాక్కున్నాను. ఎంపీ గారిని గౌరవించాలంటున్నాను, గౌరవిస్తాము. కానీ నన్ను తక్కువ చేస్తే, నన్ను అవమానిస్తే ఒప్పుకుంటా గానీ నా జాతిని అవమానిస్తే నేను ఒప్పుకోను అని ఒక విధంగా చెప్పాలంటే నేను దళితుడిని, స్థానికంగా పట్టులేని వాడిని కాబట్టి ఇలా చేస్తున్నారనే ఒక సంకేతం కూడా ఆయన ఇస్తున్నారు. ఆయన యొక్క అతిపెద్ద ఆరోపణ ఏంటంటే ఆ తర్వాత కూడా మీ మీద దాడి జరుగుతుంది, లేకపోతే మీరు గొడవ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని హెచ్చరిస్తున్నారే కానీ మా మీద అవన్నీ ఉంటే నన్ను కాపాడడానికి ఎందుకు పోలీసులు రాలేదు, మమ్మల్ని కాపాడడానికి నిఘా వర్గాలు ఎందుకు రాలేదు? ఇది నిజంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు, అందులో కాస్త నోరు ఉన్న మనిషి, వీళ్ళే మీడియా ఫేస్గా పరిచయం చేసిన మనిషి అనేక వివాద అంశాల మధ్య, సామాజిక నేపథ్యాల మధ్య జరిగే ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు, మరి ముఖ్యంగా నిఘా వర్గాలు, గన్మ్యాన్కు చెప్పారు ఈ విషయం అన్నాడు ఆయన. పైగా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ చేయట్లా. గన్మ్యాన్ అంటే పోలీసే కదా. గన్మ్యాన్కి సమాచారం అంతా ఇచ్చారు నిఘా విభాగం, ఎందుకు నన్ను కాపాడడానికి రాలేదు అంటే దీన్ని ఇంకొంచెం పొడిగిస్తే పరోక్షంగా దీనికి ఒక వత్తాసు ఉన్నట్టే తెలిసినా కానీ ఆపడానికి ప్రయత్నించలేదు అని. నిజంగా ఇది చాలా పెద్ద ఆరోపణ. జగన్ హయాంలో కూడా నేను అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాను, నన్ను చాలాసార్లు అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, కానీ ఎప్పుడు నా మీద ఇట్లాంటి హత్యా ప్రయత్నం లాంటివి జరగలేదు. ఈ మాట అంటే ఆయనకు మాటలు, వాటి ప్రభావం, వాటి ఎఫెక్ట్లు తెలిసిన మనిషి కదా, కాబట్టి తెలిసే ఒక ఆయనకు ఆలోచనాత్మకంగానే ఈ విషయం చెప్తున్నారు అనుకోవాలి. గత ప్రభుత్వంలో లేనిది కూడా ఈ ప్రభుత్వంలో నా మీద ఒక హత్యా ప్రయత్నం జరిగింది, నన్ను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదు. ఇక మిగిలిన పార్టీ ఆ విషయాలు ఆయన ఇక్కడ ఏం చెప్పట్లేదు. కానీ అయితే ఆయనతో పాటు కొంతమంది స్థానిక నాయకులు కూడా ఉండటం మనకు ఆసక్తి కలిగిస్తుంది. అంటే ఇక్కడ రెండు ముఠాలు అన్నప్పుడు స్థానిక నాయకులు ఈయనతో ఉండి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు ముఠాలతో లేకపోతే వర్గాలతో మనకేం సంబంధం లేదు. కానీ సామాజిక ఉద్రిక్తత రాకుండా చూడటం, శాసనసభ్యుడికి ఆరోపణలను తీవ్రంగా తీసుకొని అక్కడ భద్రతా ఏర్పాట్లు అనేవి పెంచడం మటుకు చాలా అవసరం. ఎందుకంటే ఎవరికి ఏది ఎందుకు జరిగినా దాని ప్రభావం స్థానికంగాను ఆ వర్గాల మీద, ఆ తరగతుల మీద పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇందాక చేస్తున్న హెచ్చరికల్లో కూడా ఇటువంటి మాటలు మనకు. పరిస్థితి ఏంటండి మరి? ఇంకలా ఉంటారా? లేదు, అధిష్టానం అనుగ్రహం అయితే కోల్పోయాడు ఆయన అంతవరకు చాలా ఖాయం. సో ఇంకా పదవి అయితే ఉంటుంది. ఎమ్మెల్యేగా ఆయన ఏమి పార్టీ ఫిరాయించలేదు కదా, కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇంతకుముందు నుంచి పోలుస్తున్నట్టుగా రాజు గారు లేకపోతే ఇంకొక ఢిల్లీలో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు బీజేపీలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు లేదు. కానీ అట్లా వాళ్ళు భిన్నస్వరం వాళ్ళు వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు రెండే మార్గాలు. వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళు అసలు సేఫెస్ట్, ఇంకా వాళ్ళకి అసలు ఏమీ కాదు, మీరే సస్పెండ్ చేశారు నేనేం చేస్తాను అని వాళ్ళు అంటారు. అలా కాకుండా వాళ్ళు ఏమన్నా కండువాలు మార్చుకుంటే అప్పుడు మళ్ళీ ఇదేది అనర్హత ఇట్లాంటివి వస్తాయి. నాకు తెలిసి ఆయన ఆ పని అయితే ఇప్పుడు ఏమీ చేస్తారని నేను అనుకోను. అది కూడా చెప్పాను, నన్ను చాలాసార్లు, నాకు చాలా ఆఫర్లు, పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చినా నేను వెళ్ళలేదు అనే ఒక మాట కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి కాదు వైసీపీ వాళ్ళు మటుకు ఒక దళిత శాసనసభ్యుడి పైన ఇలా చేస్తారా? అంతకుముందు ఈయన మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు దళిత శాసనసభ్యుడి మీద రాజకీయంగా లేకపోతే కొన్ని ఆర్థిక ప్రాబల్యం, సామాజిక ప్రాబల్యం ఉన్న వర్గాలు ఇవన్నీ చేస్తున్నాయి అనేది వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. దీని ప్రభావం అయితే ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల ఈ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. మీరు అంతకుముందు చూశారు కదా, వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం కదా, అక్కడ కూడా ఆయనేమో బీసీ వర్గాల తరఫున మాట్లాడుతున్నట్టు, ఈయనేమో కొంచెం దాన్ని ఎదుర్కోవడానికి జోగి రమేష్ కాదు నేనే నిలబడ్డానని చెప్పడం అది ఇది జరుగుతుంది. ఒకటే వర్మ వీటి అన్నిటిలో ఒక రీఅలైన్మెంట్ అంటారు చూడండి, రాజకీయ సామాజిక పునఃసమీకరణలు, వచ్చి సంతృప్తి లేని వాళ్ళు, రాక కొనసాగుతున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరు ఖాళీగా ఉండరు కదా, వాళ్ళ మార్గాలు, వాళ్ళ అవెన్యూస్, ఛానల్స్ వెతుకుంటూ ఉంటారు కదా. ఒకటి పోలీస్ యంత్రాంగం అయితే, అలాగే ఆధ్యాత్మిక యంత్రాంగం కూడా, ఎందుకంటే ఈ సమస్య కదా ఇతర చోట్ల కూడా వస్తుంది. మనకు ఆలయాలు కొత్త వివాదాలకు నిలయం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ పార్టీల నాయకుల మధ్య, అది సింహాచలం కావచ్చు, అది శ్రీశైలం కావచ్చు, అది తిరుపతి, ఇవన్నీ వచ్చే కాదు చెప్తున్నాను నేను, ఏమి ఊహాగానాలు కాదు. సార్ రేవంత్ డబుల్ స్ట్రోక్, దోస్త్ రాజ్